నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ పార్కింగ్ ఏరియాలో భారీ నాగుపాము కలకలం. బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. 108 అంబులెన్స్లోనే ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం. మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. బచ్పన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లా కలెక్టర్లతో గురువారం రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష ద్వారా మాట్లాడుతూ 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాతావరణ శాఖ సూచనలను అనుసరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా గోదాముల వద్ద జాగ్రత్తలు వహించాలని, వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి అత్యవసర నిధులను విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వాగులు, చెరువులు సమీపంలో కల్వర్టులు, వంతెనలు మూసివేసి పోలీసుల బందోబస్తు చేపట్టాలని సూచించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, వెంకటేశ్వర్లు, రాధాబాయి, అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్ను ప్రజలు అడ్డుకున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ బండ్ నుంచి 2 టిప్పర్ల ద్వారా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వ్యక్తులను గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అధికారంతో సహకారంతో రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇసుక తరలిస్తున్న విషయంపై డ్రైవర్ను ఆరా తీశారు. 6 నెలల క్రితం ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన అనుమతి కాపీ చూయించి తప్పించుకుందామని ప్రయత్నించడంతో వెంటనే టిప్పర్ను కోనరావుపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హలో మాట్లాడి వస్తున్నామని చెప్పాను. నువ్వు వస్తలేరు, ఇక్కడ ఆపినాం. సరేలే, సార్ రమ్మని కదా. వేములవాడ రాజన్న ఆలయ పార్కింగ్ ఏరియాలో భారీ నాగుపాము కలకలం రేపింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పార్కింగ్ స్థలానికి సమీపంలో భారీ నాగుపాము ప్రత్యక్షం కావడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు వంట వండుకుంటున్న సమయంలో భారీ నాగుపాము ప్రత్యక్షం కావడంతో వెంటనే పాములు పట్టే జగదీష్ వ్యక్తికి సమాచారం అందించగా దానిని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వర్షాకాలం కావడం వల్ల భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వెహికల్స్ బాగా వచ్చినప్పుడు అమ్మో వావ్
అవును, హైదరాబాద్ నుండి వచ్చామండి ఇక్కడ దేవస్థానానికి దర్శనానికి. ఇక్కడ వంటలు వండుకుందామని పార్కింగ్ ప్లేస్లో వంటలు మొదలు పెట్టగానే వెనకకెళ్ళి పాము వచ్చింది. ఆ పాములు అలా పార్కింగ్ ప్లేస్లకు జనాలు ఉన్న కాడికి వస్తే కష్టం కదా. కొంచెం దేవస్థానం వాళ్ళు చూసుకొని దానికి తగిన చర్యలు తీసుకొని కొంచెం నీట్గా పెట్టుకుంటే మంచిది. ఇక చూడండి, ఇప్పుడు ఇతను వచ్చి పామును పట్టుకున్నాడు. దానివల్ల ఇంకొద్దిగా అయితే మా వెనకనే వచ్చింది అది పాము. ఓకే, 3 రోజుల క్రితం ఈ పాకిస్తాన్లో ఒక పాము వచ్చింది. మళ్ళీ ఈరోజు అదే 3 రోజుల తర్వాత ఈ పెద్ద పాము వచ్చేసరికి భక్తులు మన తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో మేడం కానీ వేరే సిబ్బంది కానీ పట్టించుకునే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఓకే. వేములవాడ బచ్పన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు అలరించాయి. వేములవాడ పట్టణంలోని బచ్పన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులతో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కన్నయ్య, గోపికల వేషధారణలో పాఠశాలలకు హాజరయ్యారు. కరెస్పాండెంట్ నేదురి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులకు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలియజేసి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నాము. ఇందులో మా పాఠశాల కరెస్పాండెంట్ నేదూరి అనిల్ కుమార్ సార్, మా ప్రిన్సిపల్ రాజేశ్వరి మేడం, మా టీచర్స్, విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కృష్ణ జన్మాష్టమి అనేది శ్రీకృష్ణుడు పుట్టినరోజును జరుపుకునే పండుగ. శ్రీకృష్ణుడు ఒక భగవాన్ రూపమే కాకుండా తన జీవితం మానవత్వానికి మారుపేరు. అందరికీ ధన్యవాదాలు. Manchika, I am studying in 5th class. I am from Bachpan Upper Primary School. Good morning, respected correspondent sir and respected principal madam. Good morning to all my teachers and one and all. Today we are celebrating Krishna Janmashtami at our school. Krishna Janmashtami is a festival to celebrate the birth of Lord Krishna. Lord Krishna is one of the most powerful avatars of Lord Krishna. Janmashtami is celebrated with great favor in different parts of India. The birthplace of Lord Krishna is Mathura. The festival
is celebrate with colorful processions, performance and traditional rituals. Thank you to one and all and advance happy Krishna Janmashtami to one. అందరికీ నమస్కారం. నా పేరు ఆరాధ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు బచ్పన్ అప్పర్ ప్రైమరీ పాఠశాల. ఈరోజు మా పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. భగవాన్ శ్రీకృష్ణుడు జన్మదినంగా శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటున్నాము. శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించేటందుకు, భక్తులకు మార్గం చూపేటందుకు ఈ భూమిపై అవతరించాడు. ఈ పండుగను మనం ఆటలతో, కోలాటలతో ఉట్టిని కొట్టి ఆనందంగా జరుపుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. Respected correspondents, sir. Good morning, respected principal madam, and good morning to one and all. Today we are celebrating Krishna Janmashtami occasion in our school. Krishna Janmashtami is celebrated to commemorate the birth of Lord Krishna, where is the 8th incarnation of Lord Vishnu. This is the main festival of Hindus. It is also known as Krishna Janmashtami, Gokulashtami, Sri Krishna Jayanti. Thank you to one and all, and advance happy Krishna Janmashtami to all. బీసీ కార్మికుల పిల్లలకు అందిస్తున్న ఉపకార వేతనాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా జిల్లా సంక్షేమ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, పాఠశాలల నుంచి పూర్తి వివరాలు సేకరించి సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పిల్లలకు అందించే ఉపకార వేతనాలపై రివ్యూ ఏర్పాటు చేశారు. కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులకు, లైఫ్ స్టోన్ కార్మికులకు, మైనింగ్, సినీ కార్మికులు పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసే విద్యార్థుల వరకు స్కాలర్షిప్లు అందుతాయని వివరించారు. సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మహేందర్ మధుకర్, వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ ఉద్దీన్, అదనపు డిఆర్డీఎస్ శ్రీనివాస్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. బాల్యం నుంచే పిల్లలలో కృష్ణతత్వం పెంపొందించాలని అయ్యప్ప ప్రచార సమితి అధ్యక్షుడు అన్సాగౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు చిన్ని కృష్ణులు, గోపికల వేషధారణలతో నృత్యాలు చేసి అలంకరించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణాష్టమి వేడుకలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. దశావతారాలలో భాగమైన శ్రీకృష్ణుడు కారణజన్ముడు, అతని తత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ మనోహర్ రావు, రమేష్, మహేష్ రెడ్డి, నాగరాజు, బాలాజీ, సంతోష్, ఉపాధ్యాయులు, చిన్నారులు హాజరయ్యారు. జై శ్రీకృష్ణ. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మహర్షి విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన మహర్షి స్కూల్ యాజమాన్యానికి మా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది పిల్లలను మేము వేరే చోటికి తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందికరం. అందుకే ఈ స్కూల్లోనే ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రతి చిన్నతనం నుంచే పెద్ద వరకు
బాలతత్వం అంటే కృష్ణతత్వం నేర్పాలి. మనం హిందూ సమాజాన్ని మేల్కొల్కంటే మనము ఈ దేహాన్ని సంతరించుకునేటప్పుడు దేహమంతం మనం దేవుని దగ్గరికి పోయేటప్పుడు ఆ భగవంతుని స్మరిస్తాం. ఈ దేహానికి దేవునికి మధ్యలో ఒకటి ఉంటుంది, అదేంటంటే ఈ దేశమే మనకు లేకుంటే మనం ఎక్కడికో పోతాం. కరెక్ట్. అందుకోసమే మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కానీ ఈ దేశం కూడా కొట్లాడాలి. ఈ దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటామనే ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత. జై శ్రీకృష్ణ. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మహర్షి విద్యానికేతన్లో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆదేశాల మేరకు ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి అవకాశం మాకు కల్పించిన ఈ యాజమాన్య బృందానికి కృతజ్ఞతలు తెలుస్తాం. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి 108 అంబులెన్స్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చందుర్తి మండలంలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన శిరీష అనే గర్భిణీ మహిళ గురువారం ఉదయం పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉండగా బంధువులు 108 అంబులెన్స్కు సమాచారం అందజేశారు. వాహనంలోనే నొప్పులు తీవ్రతరం కావడంతో ఎమర్జెన్సీ సిబ్బంది మలావత్ గణేష్ నేతృత్వంలో మహిళలకు ప్రథమ చికిత్స చేయగా వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. మరింత మెరుగైన వైద్య సేవల కోసం వారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.